చిన్ని వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇక మన వీడియోలోకి వచ్చేసరికి ఈ రోజు రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా? ఏంటో కాదండి, అందరికీ నచ్చిన రెసిపీ అన్నమాట, పచ్చి పులుసు. సో చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అన్నమాట. సో మెయిన్గా ఇది ఎప్పుడు చేసుకుంటాము అంటే మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు, సో చాలా టేస్టీగా తినాలి అని అనుకున్నప్పుడు మెయిన్గా మాకైతే గుర్తుకొచ్చే రెసిపీ అన్నమాట ఈ పచ్చి పులుసు. సో మా రాయలసీమ స్టైల్లో ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు అని అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. సో జస్ట్ 5 to 10 minutesలో చేసుకోగలిగే రెసిపీ అన్నమాట. ఇది మామూలుగా అయితే మనం రసం ఎలా చేసుకుంటామో అలానే ఉంటుంది, కాకపోతే కొద్దిగా వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? మొత్తానికైతే నేనైతే పచ్చి పులుసు అనేది చేసేసాను. సో ఇంకా ఎందుకు నోరూరుస్తూ ఉన్నారు, చెప్పేసేయండి తొందరగా అని అనుకుంటున్నారా? ఆగండి చెప్తాను, మీకోసమే కదా చేస్తున్నాను. సో ఈ పచ్చి పులుసు రెడీ అయ్యేలోపు నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను. సో వన్స్ రైస్ కంప్లీట్ అయితే కనుక నేను ఈ పచ్చి పులుసు వేసుకొని, నా దగ్గర ఆల్రెడీ బజ్జీలు ఉన్నాయి, ఆ బజ్జీలు కూడా వేసేసుకొని ఆరామ్గా అయితే తినేస్తాను. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం, వచ్చింది. ఈ రెసిపీకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నీళ్ళల్లో అయితే నానబెట్టుకోవాలండి. సో మాకు టైం లేదు అని అనుకుంటే మీరు చల్లనీళ్ళ బదులు వేడి నీళ్ళు చింతపండులో కలిపి నానబెట్టుకుంటే మనకి తొందరగా నానిపోతుంది. మీకు టైం ఉంది అని అనుకుంటే ఒక 5 to 10 minutes ముందర కొద్దిగా చింతపండుని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 minutes అయితే ముందుగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే దీంట్లోకి ఒక 4 లేదా 5 ఎండుమిరపకాయలను కూడా తీసుకోవాలి. దీనికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నటువంటి ఈ పొట్టిమిరపకాయలు కూడా దీంట్లో వేసేసి లైట్గా ఫ్రై చేయాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ దోరగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, ఏమి హెవీగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కలర్ వస్తే సరిపోతుందండి. చూసారా, కొద్దిగా కలర్ అయితే వస్తుంది కదా, సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను స్టవ్ వచ్చేసి ఆఫ్ చేస్తున్నాను. ఇవి కొద్దిగా చల్లారాలన్నమాట. ఇప్పుడు మనము ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. ఆ మిక్సీ గిన్నెలో కొద్దిగా ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి శనగకాయ పప్పులు కొద్దిగా అయితే వేసుకోవాలి, మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. అలాగే దీంట్లో మనకు ఆల్రెడీ చల్లారిపోయినటువంటి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో మామూలుగా వచ్చేసి ఫస్ట్ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత చూస్తే ఇలా అయితే ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు అయితే మనం మిక్సీకి అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. సో వాటర్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా మెత్తట్లాగా పేస్ట్ లాగా వస్తుందన్నమాట. సో దీన్ని కాసేపు అయితే మనం పక్కన పెట్టుకోవాలి. సో ఈలోపు ఏం చేద్దాము అంటే, మనం ఆల్రెడీ చింతపండును వచ్చేసి నానబెట్టుకున్నాం కదండి, దీన్ని నేను వచ్చేసి ఒక పెద్ద బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో కలుపుకోవడానికి బాగుంటుంది అని అనేసి సో ఈ చిన్న గిన్నెలోంచి పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. కొద్దిగా ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే చింతపండు అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ చింతపండుని ఈ వాటర్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. సో మనకి ఆల్రెడీ చింతపండు వచ్చేసి బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదన్నమాట. బాగా ఈ విధంగా ఈ చింతపండును ఈ నీళ్ళల్లో బాగా పిసికేసి పైన తొక్కు వస్తుంది కదా, దాన్ని ఈ విధంగా సపరేట్ చేసి తీసేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా తొక్కును వచ్చేసి సపరేట్ చేసేసేయాలి. సో ఫుల్గా దీంట్లో ఎలాంటి తొక్కు లేకుండా నీట్గా వచ్చేసి మనం సపరేట్ చేయాలి. సో సపరేట్ చేసిన తర్వాత దీంట్లో పులుపుకు తగ్గట్టు మనం వాటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఈ బౌల్ నిండుకు వచ్చేసి వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా చింతపండు వాటర్లో నేను రిమైనింగ్ ప్లెయిన్ వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ వాటర్లో మనం ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇది ఉంది కదండి, శనగకాయ పప్పులు, నెక్స్ట్ వచ్చేసి ఒట్టిమిరపకాయల పేస్ట్, సో దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. సో మెయిన్ వచ్చేసి దీనికి టేస్ట్ వచ్చేది ఈ గ్రేవీ అనమాట, ఈ మసాలా గ్రేవీ. సో ఇంకా మనకి అడుగున కొద్దిగా ఉంది కాబట్టి దీంట్లో కూడా కొద్దిగా వాటర్ వేసేసుకొని అలా అని దీంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం చేతులతో ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనకి ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా చూసుకోవాలి.
చూసారా, ఈ చింతపండు నీళ్ళల్లో ఒకసారిగా ఈ మసాలా వేసేసేసరికి కలర్ ఎలా మారిపోయిందో చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో దీంట్లో ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఉప్పు యాడ్ చేసుకోండి. నాకైతే కొద్దిగా తక్కువ అనిపించింది, అందువల్ల నేను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా చేసుకున్న దాన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అయితే వేస్తున్నానండి. నేను 1.5 వేసానులేండి, దీనికి తక్కువే పడుతుంది ఆయిల్. సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో మరికొన్ని అయితే వేయాల్సి ఉంటుంది. సో ఆయిల్ వచ్చేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో వచ్చేసి తిరగబాత సామాన్లు అయితే వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కొద్దిగా చిటపటలాడే టైంలో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ ఆల్సో కొద్దిగా కరివేపాకు కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇవి కొద్దిగా మనకి ఫ్రై అయ్యేటట్లు మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పసుపును కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు వచ్చేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వీటిలో పోసేసుకోవాలి. సో ఇవి పోసేసుకొని ఇప్పుడు మంటని మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇవి బాగా కాగేంత వరకు మనమైతే బాగా కాగబెట్టుకోవాలి. వీటిని ఇవి బాగా తెలితే అప్పుడు మనకి పచ్చిపులుసు అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. మీకు కావాలి అనుకుంటే ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొత్తిమీర వేసినా ఒకటే టేస్ట్ వస్తుంది, కొత్తిమీర లేకున్నా కూడా ఒకటే టేస్ట్ వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ కొత్తిమీర అనేది యాడ్ చేయట్లేదండి. సో ఇదండి ఈరోజు రెసిపీ అనమాట. సో ఈ పచ్చిపులుసు మీకు నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీనికి కాంబినేషన్గా మనం వచ్చేసి ఒక ఆమ్లెట్ కానీ లేదంటే బజ్జీలు కానీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.